వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఉపవాస దినాలు 40 రోజులు ఎందుకు చేయాలి, 40 రోజులు ఎందుకు చేయాలి ఉపవాస దినాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పటి వరకు నాకు కూడా చాలాసార్లు 40 రోజులు ఎందుకు చేయాలి అని ఉంది. 30 రోజులు, 25 రోజులు, లేకపోతే వారం రోజులు చేయొచ్చు కదా అనే ఆలోచన ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి మనం కూడా 40 రోజులు ఉపవాసాన్ని మనం చేస్తున్నామని అనుకోవచ్చు. అయితే దానికి తగ్గట్టు బైబిల్లో అంటే బైబిల్లోకి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉన్నాయని నేను సెర్చ్ చేసినప్పుడు కొన్ని నాకు తెలిసిన కాడికి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది అంటే సృష్టి క్రమం జరిగిన తర్వాత నోవాహు కాలం వచ్చినప్పుడు నోవాహు కాలంలో జరిగిన ఏదైతే విపత్తు ఉందో అంటే 40 దినాలు ప్రచండమైన వర్షం కురిసి అనేక మంది జనాలు మొత్తం ఇక జీవులన్నీ కూడా నశించిపోయినప్పుడు అయితే దాని గురించి అప్పుడు కూడా 40 దినాలు అనేది మనం చూసుకోవచ్చు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. అయితే అదేవిధంగా 7వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూసుకుంటే, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగుళ్ళను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని నోవాహుతో చెప్పాను. అంటే ఇక్కడ కూడా సమస్త జీవరాశుల్ని 40 రోజులు అంటే 40 days 40 nights మొత్తాన్ని అంతం చేసేస్తానని దేవుడు చెప్పాడనమాట. ఇది ఒకటి. అయితే ఇంకొకటి వచ్చేసి మోషే కాలం నాటిది. మోషే సమయంలో కూడా ఏదైతే సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా దేవునితోటి ఉండి అక్కడ మోషే 40 రోజులు అనేది అంటే ఫుడ్ లేకుండా, వాటర్ ఫుడ్ ఏవి లేకుండా అదే కొండ మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఉంటారు. అది నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనంలో చూసుకుంటే, అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండేను. సో ఇక్కడ కూడా మోషే ఎన్ని దినములు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. సో 40 దినాలు అనేది ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఫస్ట్ది వచ్చేసి నోవాహు టైంలో వచ్చిన ఫ్లడ్ గురించి 40 దినాలు అయితే, ఆ తర్వాత మోజెస్ హోరేబ్ సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఇది 40 దినాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏలియా గురించి. ఏలియా కూడా 40 దినాల గురించి ఒక టాపిక్ ఉంది. అదేంటిదంటే 19వ అధ్యాయము 7వ వచనంలో, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాయి. అచట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. సో ఇక్కడ కూడా ఏలియా ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు అంటే 40 days 40 nights మొత్తము ప్రయాణం చేసి ఏదైతే దేవుని కొండ అనబడిన హోరేబు కొండ మీదకి వచ్చి అక్కడ ఒక గుహలో బస చేశాడనమాట. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారిది. ఇక్కడ కూడా మన యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం అంటే 40 days 40 nights వితౌట్ వాటర్ వితౌట్ ఫుడ్ ఫాస్టింగ్ ఉంటాడనమాట. అది మత్తయి 4వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసము నిన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా, అంటే ఇక్కడ క్లియర్గా ఉంది 40 days and 40 nights మొత్తము టోటల్గా ఉపవాసం ఉన్నాడు. అయితే దాని తర్వాత అయితే ఈ 40 దినాలు ఎందుకు అంటే 40 దినాలు ఉపవాసం ఉండాలి అనేది క్లియరే, కానీ ఎందుకు, దేనికైనా సిద్ధపాటుగా అని మనం ఆలోచించినప్పుడు నోవాహు సమయంలో దేవుడు అన్నమాట ఏంది, నేను సృజించిన ఈ భూమి మీద పాపం ఎక్కువైపోయింది, నరులు చెడ్డవారైపోయారు. సో నరులను బట్టి నేను చింతించుతున్నాను, వీరందరినీ సంహరిస్తాను. అంటే ఇప్పుడు దేవునికి ఒక కొత్త సృష్టి కావాలి. సో ఈ కొత్త సృష్టికి 40 దినాలు మనం సిద్ధపాటు కాలం అని కూడా అనుకోవచ్చు. సో ఈ 40 దినాలు సిద్ధపాటు కాలంగా ఆయన అనుకొని ఆ 40 దినాలు ఏదైతే
ఏదైతే ప్రచండమైన వర్షం కురిపించినప్పుడు సమస్తము భూమి మీద ఉన్న సమస్తం అంతా కూడా నాశనం అయిపోయి 40 దినాల తర్వాత మళ్ళీ కొత్తగా అనేది స్టార్ట్ అయిందనమాట. అది నోవాహు కాలం. అయితే మోషే కాలంలో కూడా 40 దినాలు సీనాయి పర్వతం మీద ఉండి ఏవైతే ఆజ్ఞలకు సంబంధించిన పలకలను దేవుడు తన చేతి రాతతోటి రాసిచ్చినప్పుడు వాటిని తీసుకొని వచ్చి, అంటే ఆ తర్వాత ఇశ్రాయేల్ జనాంగాన్ని కానాను దేశానికి నడిపించాలంటే దానికి తగిన జ్ఞానం అనేది కావాలి. సో ఆ 40 దినాలు అంటే 40 days 40 nights దేవుని చెంత ఉండి కావలసిన బలమును కావలసిన జ్ఞానమును మోషే సంపాదించుకున్నాడు. సో ఇది మోషే సమయంలో జరిగిన సిద్ధపాటు. నెక్స్ట్ ఏలియా సమయానికి వచ్చేసరికి ఏలియా కూడా ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఏదైతే యెజబేలు పెట్టే బాధ నుంచి అంటే ఎలీషాని చంపమని చెప్పినప్పుడు తను కొండకెళ్ళి దాక్కోవాలన్నమాట. ఆ దాక్కునే టైంలో అంటే 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడి నుంచి వెళ్ళి ఏదైతే హోరేబు కొండ ఉందో అక్కడ గుహలో ఉండి ఆ తర్వాత ఇజ్రాయెల్కి ఒక రాజుని అభిషేకించాలన్నమాట. తన పేరు యెహూ అనే రాజుని ఇజ్రాయెల్కి రాజుగా అభిషేకించాలి. సో దాని నిమిత్తము ఈ సిద్ధపాటు కాలం అంటే 40 రోజులు 40 పగళ్ళు అక్కడి నుంచి హోరేబు కొండకి వెళ్ళాడు. సో ఇది ఏలియా టైంలో జరిగిన సిద్ధపాటు అనుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు సమయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా అంటే నెక్స్ట్ తన పరిచర్యలోకి అడుగుపెట్టినప్పుడు అంటే సువార్త చాటింపులోకి అడుగుపెట్టినప్పుడు ఏదైతే నిత్య జీవం గురించి చాటి చెప్పే ఆ దాంట్లోకి అడుగుపెట్టినప్పుడు దానికి కావాల్సిన సిద్ధపాటుని 40 దినాలు అంటే 40 days and 40 nights మన యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపాటు కాలంగా ఎంచుకొని ఆ తర్వాత తను సువార్తలో అడుగుపెట్టాడు అనమాట. అయితే ఆ 40 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఇక్కడ మళ్ళీ 40 దినాలు ఉపవాసం తర్వాత కూడా శోధకుడు శోధిస్తాడు. సో అదేంటంటే మత్తయి 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుంటే ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన అక్కడ ఏముంది 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొనను అంటే తన శరీర రూపంగా ఉన్నాడు కాబట్టి మనం పడిన ప్రతి ఒక్క బాధను కూడా ఆయన అనుభవించాడు. సో ఇక్కడ 40 పగలు 40 రాత్రుల్లో ఉపవాసం ఉన్నందుకు ఆయన ఆకలైంది. సో ఆకలైనప్పుడు సాతాను టెంప్టేషన్ని క్రియేట్ చేస్తున్నాడు. సో ఏమంటున్నాడు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమని. అంటే ఇక్కడ అన్న మాట ఎంత బాగుంది చూడండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడం. సో మనం కూడా ఈ 40 దినాలు గుర్తుపెట్టుకోవాల్సింది. మనకంటూ అంటే మనం శరీరకంగా ఉన్నాం కాబట్టి మనకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కానీ ఈ వాక్యమును మనం ఎప్పుడు ప్రతిదినము దీన్ని ధ్యానించుకుంటూ దేవా మేము ఫుడ్ ద్వారా కాదు నీ మాట ద్వారా బతకాలని ధ్యానించే వారంగా ఉండాలి. ఆ నెక్స్ట్ కూడా అపవాది ఆయనని ఇంకా చాలా చోట్లకి తీసుకెళ్ళి అంటే ఇంకా 2 చోట్లకి తీసుకెళ్ళి ఆయనని టెంప్టేషన్స్కి గురి చేస్తాడు. అంటే ఈ లోకాన్ని చూడు, లేకపోతే ఇక్కడ నుంచి దూకు, నీ దేవదూతలు వచ్చి నీకు నేను రాయి తగలకుండా కాపాడుతారు. సో ఇవన్నీ టెంప్టేషన్స్. అంటే ఈ 40 దినాల్లో మనకంటూ కొన్ని టెంప్టేషన్స్ ఎదురైనప్పటికీ కూడా వాటిని మనం జయించి ఏదైతే సిద్ధపాటు కాలం ఉందో ఆ సిద్ధపాటు కాలాన్ని మనము పూర్తిగా మనకి అంటే మనం ఎలా మార్పు చెందాలి, ఆత్మీయంగా ఎలా ఎదగాలి అనే దాంట్లోకి మనం దాన్ని ఉపయోగించుకోవాలి. సో ఈ 40 దినాలు ఎందుకనంటే సిద్ధపాటు కాలం. తర్వాత మనం దేవునితో ఆత్మీయంగా ఎలా ఉన్నామో ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు సిద్ధపాటు కాలము, మన జీవితాలను మార్చుకోవడానికి సిద్ధపాటు కాలము. సో ఈ 40 దినాలు అనేది ఎందుకనంటే మనకు సిద్ధపాటు కాలం. ఇదే కాకుండా నేను ఎక్కడో చూసాను అంటే చిన్ని ఉంటాయి కదా కొటేషన్స్ అవి ఉంటాయిగా, ఒక మనిషి 40 days ఏదైనా వర్క్ని అంటే చేస్తే అందులో అతడు ప్రావీణ్యత పొందుతాడు అంటే పర్ఫెక్ట్ అవుతాడు అన్నట్టు. సో ఇక్కడ 40 days అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో 40 దినాలు ఉపవాసం ఎందుకనంటే ఇప్పుడు వరకు మనం చూసిన రెఫరెన్సెస్ని కూడా మనం ఆధారం చేసుకొని 40 days ఉపవాసం ఉండాలి అని అనుకుంటున్నాం. ఇది నేను అనుకుంటున్నాను. మీరు ఏదైనా అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.